పాలించు నారాయణ. నమస్కారంతో నా ఆకలి తీరుతుందా నాయన? 4 నాళ్ళైంది ఆహారం లేక. ఆ ఆవు పాలిచ్చి ఆశీస్సులు అందుకుని వెళ్ళు నాయన. మహర్షి, ఇది యజ్ఞపశు. ఈ ధేనుపై నాకు అధికారం లేదు. నగరానికి వెళ్లి ఆహారం అర్థించి తీసుకొస్తాను. కొంచెం శాంతించండి. మూర్ఖుడా, మహర్షి అడగడమే మహాభాగ్యంగా ఎంచక ఇవ్వనంటావా? మాకు ఆ మాత్రం ధర్మం తెలియదంటావా? నీ దురహంకారానికి ఫలితంగా సర్పరూపమే బ్రతు. స్వర్ణమంజరి కావాలనా, సర్పము కావాలనా? స్వర్ణమంజరి? స్వర్ణమంజరి నిజంగా నాకు దొరుకుతుందా? స్వర్ణమంజరి నీకు లభించేట్టు చేస్తాను రా. స్వర్ణమంజరి నిజంగా నా దక్కితే నా కాలుగడికి నీ నెత్తిన, నీ కాలుగడికి నా నెత్తిన తొలకుంటా. పద. అతిథి వచ్చారా? అతనికి పూజ చేయరా? పెద్ద పూజ చిన్న పూజ గురు? పెద్ద పూజ చేయరా? అవకాశం ఇవ్వకపోతే తప్పు మనదే అవుతుందన్నావి. ఇచ్చిన గడువు దాటిపోయింది. ఇప్పుడేమంటావు? ప్రగల్భాలు పలకగానే ప్రతిభావంతులని భ్రమ అంటావు కదూ? కాదు నాన్న, అతడి ప్రతి మాటలోనూ ఆత్మవిశ్వాసం నిండి ఉంది. జయంతుడు వస్తాడని నమ్మకం నాకింకా ఉంది నాన్న. నాకు ఆ నమ్మకం లేదు. ఆఖరి క్షణం వరకు ఆగి ఉన్నా. లాభం లేదు. కానివ్వండి. బాలుని యోపస్తంభానికి బంధించండి. కానివ్వండి. ఏమిటిది? నేను జయంతుణ్ణి పంచాల రాజా. అదుగో నీ యజ్ఞపశు. ఆ బాలుణ్ణి బంధవిముక్తుని చేయండి. ఇదే మన యాగపశు.
వాళ్ళని విడవండి, విడవండి. రాకుమార, ఏమిటి రూపం? మార్గమధ్యంలో ఒక మాయావి నాకు ఈ రూపం కల్పించాడు. దయామయులైన మీకీ కఠిన శాపమా? చూశారా నాన్న, మాట నిలబెట్టుకున్న మహావీరుడు. అవును తల్లి, ఈ మహనీయుడికి మనం చేయగలిగిన ఉపకారం ఏమిటి? ఈ సర్పరూపం ఎలా తొలగిపోతుంది? నాన్న, పవిత్రమైన పద్మ సరస్సులో స్నానం చేస్తే ఎటువంటి మాయలు మంత్రాలైనా తొలగిపోతాయి. మీ అనుజ్ఞ అయితే తక్షణం బయలుదేరి తల్లి, దానికి నువ్వే సమర్థురాలివి. ఈ రాకుమారునికి నిజ రూపం వస్తే నిన్ను కన్న నా బ్రతుకు సార్థకత చెందుతుందమ్మా. పురపడు. అలాగే నాన్న. మనిషి నిత్రం మహామజాగా ఉంటుందిలే. నేను గొప్ప వాళ్ళ చేతిలో చచ్చిపోతానని మా నాన్న చెప్పాడు. నువ్వు చంపుతావేంటి? నేను గొప్పడు కదా. అబ్బా, నీ గొప్ప అంటే చెప్పండి. మన మంత్రం చదివామంటే మనం ఎదిరించినాడు మైకం కమ్మి అలా హరిస్తూ ఉండాల్సిందే. అయితే నేను ఎట్లా చచ్చిపోతున్నాగా, నువ్వు నాకు మంత్రం చెప్తే వచ్చే జన్మలో నేను గురువు, నువ్వు గురువు, నేను గురువుని అయిపోతానా? అవునులే, ఎలాగ చెప్తుండవుగా మంత్రం చెప్తా. ఇదిగో అజ్జం పెట్ట తెజ్జం పుడతా, తెజ్జం పద్మ, నీ మేలు జన్మజన్మలకి మర్చిపోలేను. మీరు నాకు కృతజ్ఞత చెప్పుకోకర్లేదు. సర్పరూపంలో మీరుండడం నాకు ఇష్టం లేక నేను ఈ పని చేశాను. అయితే నేను ఈ రూపంలో ఉండడమే నీకు ఇష్టం అన్నమాట. ఏ, మీకు కష్టంగా ఉందా? అవును. ఎందుకో? ఎందుకా? సర్పరూపంలో నీ కంఠాన్ని అలంకరించినప్పుడున్న ఆనందం నాకు ఇప్పుడెక్కడుంది? నా దేహం అంతా తీయని బాధ ఎందుకో అనుకున్నాను. సర్పాన్ని ధరించినందువలనన్నమాట. పద్మ, తీయని బాధలోనే తీరని కోరికలు దాగి ఉంటాయి. ఏమిటో ఆ కోరికలు? చెప్పమంటావా? ఉమ్. ఇది అయితే గురు, నాకు తెలియక అడుగుతున్నాను, మీరు గొప్ప ప్రశ్నుడు గొప్ప? మూర్ఖుడా, మాకన్నా నిన్న ఎవడుండురా? ఏమిరా నీ ప్రశ్న? నాకు తెలియక అడుగుతున్నాను. ఉంటేను మంట కలిపదమురా. అయితే వాడిని వెంటనే మంట కలిపేయండి గురు. ఎవరిని? ఆ ప్రశ్నుండే. ఏలరా? మీరు వెయ్యి చెప్పండి గురు, మృత్యువు గోర తెచ్చిన వాడే మీకంటే గొప్ప. వాడు వచ్చాడో మిమ్మల్ని లెక్కే చేయడు. లెక్క చేయడో డొక్క చేర్చదమురా? వాడు లెక్క చేయకపోవడం మీరు డొక్క చేసేయడం నాకెందుకు గురు? ముందే లెక్కలోంచి తప్పించేస్తే పోలా అడ్డు. ఎవరికి? అదకే ఆ స్వర్ణ మంజరి. బడా, మంచి ఆలోచనరా. నీవురా ఈ మాంత్రికుడికి తగిన మంత్రివి. మంత్రినా? రాజునే. ఏ సోకుండైనా స్వామి రంగ రాయే, నా చిలకల కొలికి నన్ను ఏలుకోయే. నువ్వు అట్ట మేర మీద కూర్చుంటే నాకు సిగ్గేస్తుంటది మావా. ఎలా? ఏం కావాలి చెప్పు కావే. చెప్పుకోవటానికి కూడా సిగ్గెందుకే నన్న కాయి లడ్డు. అదిగో అదే కావద్దండి. వేళ అమావాస్య అన్నమాట మర్చిపోయా ఏంటి? మన సరసానికి అమావాస్య అంటే మనకు ప్రతిరోజు పౌర్ణమి. మన లేత కొబ్బరి మొక్క. గురు వస్తాడేమో. గురువు లేడు. మనం రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు. అది మన తొడాక. గురువు అయిపోయిందా? పోయి చిన్న మొగడా, ఆ పిల్లగాడి కన్నా నువ్వే అందంగా ఉండావే. నిజంగా స్వర్ణ మంజరి, నువ్వు నా పాలిట స్వర్ణ మంజరి. స్వర్ణ మంజరిలా నువ్వు నాట్యం చేస్తూ ఉంటే, గురువు గారిలా నేను ఆనందిస్తూ ఉంటే నా మిఠాయి లడ్డు, నా లేత కొబ్బరి ముక్క. అదేండి సిగ్గొచ్చినట్టు చెయ్యడ్డ పెట్టుకున్నా. దుందుబి
ఏళ్ళొస్తే త్వరగా పానకంలో పురుగులు బొమ్మ బొమ్మ కం కం కొమ్మ. దుందుపి ఏంటల్లి ఎవరో పొలా లేకుండా ఇలా వచ్చావు? గురుదేవుడు ఎక్కడున్నారు? ఏ గురువుని చూడండి దగ్గరికి వెళ్ళిపోతున్నావా అమ్మా? ఈ పాటికి ఆయన గుర్రెట్టునే ఉంటా. అది సరే గాని ఇంతకు అతనేడి ఆ వంగరాజు ఏడు నా శిష్యుడా. పారిపోయాడేమిటి? ఆడికి బయటకు పోయా దారి మార్గం నేను చెప్తానా ఏంటి? మరి కనపడ్డే నిజమే. శిష్యుడా, ఒరే శిష్యుడా, ఒరే శిష్యుడా, నేను ఎక్కడున్నా నేను ఎక్కడున్నా బొమ్మ బొమ్మ కం కం కొమ్మ. ఎడేనా శిశువుడు? శిష్యుడు శిష్యుడు చెప్తావా లేదా? బొమ్మ బొమ్మ కం కం రిమ్మ. గురువుకే నన్ను అన్యాయం చేసి ఈ పెడతమ్మకాన్ని రైతులా దాచుకున్నారా? వంగరాజు దాని నవ్వుకిలో దాక్కున్నావా? ఏమనుకున్నావు మన తడాక? ఇంద్రజాల మహేంద్రజాల మార్తాండులం, గడ్డికర్ణ గోకర్ణ చక్రవర్తులం. నిజమే వంగరాజు, నీ గురించి ఏమో అనుకున్నా, చాలా గొప్పవాడివి. కానీ ఏం లాభం? నీకు నా మీద నమ్మకం లేదుగా. నీ మీద నాకు బోలెడంత నమ్మకం ఉంది. ఆ? నిజంగా? ఎందుకు? చెప్పులేమో శివుడి మీద, భక్తి ఏమో చెప్పుల మీద అన్నట్టు మాటల్లో నేను, మనసులో ఆ ప్రశ్న ఉండు. కానీ ఏమిటి? ఈ గురుదేవుడు ఆ ప్రశ్న నుండి నీకు దక్కనివ్వడు. వంగరాజు ఇప్పుడేగా నా మీద నీకు బోళ్ళంత నమ్మకం ఉందమ్మా. చెప్పు వంగరాజు. ప్రశ్నుండి తిరిగినాగానే అతన్ని నీకు దక్కనివ్వకుండా దొక్క చేసేస్తానన్నాడు. దేనికి? మృత్యువు కోర తెచ్చినప్పుడు మన గురుదేవుడి కన్నా ఆ ప్రశ్నుండే గొప్పవాడవుతాడుగా, అందుకు. అయినా నేనున్నా నీకేం